Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 30, verse 19. ఈరోజు మన ధ్యానం కొరకు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. He will be very gracious unto thee at the voice of thy cry. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. This prophecy of Isaiah was given at a time when the Assyrian army was attacking both Israel and Judah. యెషయా యొక్క ఈ ప్రవచనము అష్షూరీయులు ఇశ్రాయేలు యూదా వారి మీద వారు దండెత్తి వస్తున్న ఆ సందర్భంలో ప్రవచించిన మాటలు. The northern kingdom Israel would soon be conquered by Assyria. ఉత్తరాన ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజ్యం అతి త్వరలోనే అష్షూరీయులు వాటిని జయిస్తారు. And the people of Israel would be taken into exile. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోతారు. And Assyrians would come against the southern kingdom of Judah also. ఇప్పుడు మళ్ళీ అష్షూరీయులు దక్షిణాన ఉన్న యూదా రాజ్యం మీద కూడా వస్తారు. So because of this threat, the leaders of Judah looked to Egypt for protection against the Assyrian invasion. కాబట్టి ఈ యొక్క ముప్పు ఉన్న ఈ ప్రమాదాన్ని బట్టి వాళ్ళు ఆశ్రయం కొరకు ఐగుప్తునే ఆశ్రయిస్తున్నారు. Against the Assyrian invasion. ఆ అష్షూరీయులు వాళ్ళ మీద దండెత్తి వస్తున్న కారణాన్ని బట్టి ఐగుప్తులను ఆశ్రయిస్తున్నారు. What Isaiah is telling here, దానికి యెషయా ఇక్కడ ఏమని చెప్తున్నాడు? here all Isaiah's warnings against the alliance with Egypt became in vain. It is not useful. ఇక్కడ అంటాడు కదా యెషయా, మీరు ఐగుప్తు సహాయాన్ని తీసుకుంటే అది వ్యర్థం అయిపోతుంది. Isaiah learned that a group of Judean representatives is on their way to Egypt. యెషయా ఇది ఐగుప్తుకి వెళ్తున్న ఒక సమూహం కొంత యూదులైనటువంటి వారి నుండి నేర్చుకున్నాడు. వారి He heard that some of the Judean representatives are going to Egypt. అవన్నీ విన్నాడు. కొంతమంది యూదా ఐగుప్తును వెళ్తున్నారన్న ప్రతినిధులు వెళ్తున్నారు అన్న సంగతి విన్నాడు. And after hearing that, అది విన్న తర్వాత and he is telling that such alliance with Egypt will prove to be disastrous. ఇలాంటి ఐగుప్తు సహాయాన్ని గాని మీరు కోరినారంటే మీకు నాశనం వస్తుందన్నారు. Judah's dependence of Egypt is against the will of God. యూదా వారు ఐగుప్తును ఆశ్రయించిన ఐగుప్తుపై ఆధారపడుట ఇది దేవుని చిత్తానికి విరుద్ధమైన. And in the end it will bring disgrace to Judah. అంతంలో యూదా వారికి ఎంత అవమానాన్ని కలిగించింది. Isaiah knew well that their journey with the caravan of donkeys and camels will be a waste of time. యెషయాకి తెలుసు వారు ఈ గాద్వంలు ఒంటెల మీద సవారీ చేసి అక్కడ ఎంత దూరం ప్రయాణం చేసి వెళ్తున్నారు. ఈ ప్రయాణం అంతా నిష్ప్రయోజనమే. The waste of time, money and energy. సమయము, డబ్బు, శక్తి అంతా వృధా అవుతుంది. Judah thought that Egypt was a powerful country which can overthrow their enemy Assyria. యూదా ఏమనుకున్నారంటే ఆనాడు ఐగుప్తు అనేది శక్తివంతమైనది కాబట్టి ఇప్పుడు వీరి శత్రువైన అష్షూరీయులని వాళ్ళు జయిస్తారు అని. And Isaiah knew that Egypt cannot do like that. మరి ఐగుప్తు ఈ పని చెయ్యజాలదు అన్న సంగతి యెషయాకి బాగా తెలుసు. Though the prophet warned them so clearly, యెషయా ఎంత స్పష్టంగా వాళ్ళకి హెచ్చరిక చేసినా గానీ these sinful people were not willing to hear the messages that came from the Lord. ఈ పాపాత్ములైతే దేవుని యొద్ద నుండి వచ్చిన ఆ వర్తమానం ఆ సందేశాన్ని వినడానికి ఇష్టపడలేదు. They wanted to hear those things that pleased them. అంటే వాళ్ళకి నచ్చినవే వాళ్ళకి ఇష్టమైనవే వినాలనుకున్నారు. They believed that Egypt will be a wall of protection around them. ఐగుప్తు వాళ్ళకి కాపాడేదానికి ఒక ప్రాకారం లాగా ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. But what the prophet is telling, కానీ ప్రవక్త ఏమని చెప్తున్నాడు ఇక్కడ? that wall will fall on them only. ఆ గోడ వారి మీదనే, ఆ ప్రాకారం వారి మీద కూలిపోతుంది. But the prophet is saying that the wall will fall on them only. ప్రవక్త చెప్తున్నాడు కదా ఆ ప్రాకారం వారి మీదనే కూలిపోతాయి. Instead of trusting God quietly, the people trusted in the military strength. ఊరక దేవుని పైన ఆధారపడి దేవుని యందు నమ్మకం ఉంచి దాని బదులుగా ఐగుప్తు సైన్యాన్ని నమ్ముకుంటున్నారు. This is only defeat, inviting defeat. ఇది కేవలం ఓటమిని కొని తెచ్చుకున్నట్టే. Because the military strength of Assyrians is greater than that of Egypt. ఎందుకంటే అష్షూరీయులకున్న సైన్య బలము, సైనిక బలగము ఐగుప్తీయుల కన్నా అది గొప్పది. Actually, God wanted to help his people. వాస్తవంగా దేవుడు తన ప్రజలకు సహాయం చేయాలనుకున్నాడు. We all know how one angel killed 185,000 soldiers of the Assyrian army during the days of King Hezekiah. మనకు తెలుసు కదా ఒక్క దూత హిజ్కియా కాలంలో అష్షూరు సైన్యంలో 185,000 మందిని ఎట్లా ఒక్క దూత చంపిందో తెలుసు కదా. Before God helping them, the Lord wanted them to learn to trust in him. దేవుడు వారికి సహాయం చేసేదానికి ముందుగా దేవుని యందు నమ్మకం ఉంచాలని వాళ్ళు నేర్చుకోవాలని కోరినాడు. Despite Judah's rebellion, యూదా వారు తిరుగుబాటు చేసినా గానీ God in his mercy does not cast them forever. దేవుడు తన కనికరాన్ని బట్టి ఎన్నటికీ
ఆ ఎల్లకాలానికి విడనాడలేదు వాళ్ళకి. That is the promise of our meditation today. అదే నేటి దినము మన ధ్యానం కొరకైనటువంటి ఈ వాగ్దానం. The Lord wants to be very gracious unto them at the voice of their cry. కాబట్టి వాళ్ళు మొరపెట్టినప్పుడు నిశ్చయంగా విని కరుణించాలనుకున్నాడు ఆయన. From here onwards, ఇక నుండి the prophet is speaking about their future ప్రవక్త వారి భవిష్యత్తును గురించి మాట్లాడుతున్నారు. after returning from the captivity. ఆ చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత The whole design of this passage is to describe the future state of prosperity. ఈ భాగం అంతా కూడా ఎట్లా ఉందంటే వారి భవిష్యత్తులో వారి అభివృద్ధిని గురించినటువంటి విషయాలు. Prophet Isaiah speaks about their future prosperity, peace and joy in Jerusalem. యెషయా ప్రవక్త వారి భవిష్యత్తు యెరూషలేములో వారు సమాధానము అభివృద్ధి దాని గురించి ప్రవచిస్తున్నారు. The prophet mentions about their voice of their cry in 30 verse 19. 30:19 ప్రవక్త వారు మొరపెట్టుట గురించి ఆ దేవుడు కనికరిస్తాడనే మాటలు Yeah, మాట్లాడుతున్నారు. that cry will bring them pardon in order to arouse believers to pray earnestly. వాళ్ళు మొరపెట్టుట అనేది విశ్వాసులైన వారు ఇంకా విజ్ఞాపన చేయడానికి ఆసక్తితో విజ్ఞాపన చేయడానికి కొరకై అది వాళ్ళకి You దోహదపడుతుంది. have to supplicate with earnest groaning. మరి ఎంతో ఆసక్తిగా మనం మూలిగి విజ్ఞాపన చేయలాగిన This type of cry is necessary even in our lives. ఈ రకమైనటువంటి ఈ మొర మన జీవితాలకు కూడా అవసరమే. How many times we depend upon our own abilities? ఎన్నిసార్లు మన సొంత శక్తి సామర్థ్యాలపై We ఆధారపడ్డాం, will depend on our wisdom. మన జ్ఞానం పైన ఆధారపడ్డాం. Sometimes in trouble we will depend upon our friends. కొన్నిసార్లు కష్టకాలంలో స్నేహితుల పైన ఆధారపడ్డాం. The Lord is always ready to help us, but always our eyes are on man only. దేవుడైతే ఎల్లవేళలా సహాయం చేయాలని అనుకుంటే మనం ఎప్పుడు మన దృష్టి మన స్నేహితుల మీద In ఉంచుతాం. such failures, with due repentance, we must ask pardon from God. అలాగా మనం పడిపోయిన పరిస్థితిలో ఉండి నిజంగా యథార్థముగా గాని మనం పశ్చాత్తాపడినట్లెల్లా దేవుడు క్షమిస్తాడు. And we must ask pardon from God. దేవుని యొద్ద నుండి ఆ క్షమాపణ మనం కోరాలి, అడగాలి. If not, we cannot enjoy His mercy. లేకపోతే ఆయన కనికరాన్ని అనుభవించలేము. So therefore, the church must gather together, and it must be rescued from further destruction by crying unto God. కాబట్టి సంఘము కూడి సమకూడి భవిష్యత్తులో మరింత నష్టపోకుండా ఉండలాగిన కలిసి వాళ్ళు మొరపెట్టాలి, ప్రార్థన If చేయాలి. there is no sorrow of heart that excites us to prayer, ఒకవేళ మనకు ప్రార్థన చేయాలనేటువంటి ఆ భారం దుఃఖం మా హృదయంలో ఆ దుఃఖం వేదన లేకపోతే then we have no right to expect any alleviation. మరి అలాంటప్పుడు మనకి ఏ మేలు కలుగుతుందో అనేటువంటిది మనం ఆశించడానికి లేదు. The Lord is willing to answer and help and rescue. దేవుడు మనకు సహాయం చేసి మనకు ఆయన విడుదల ఇవ్వడానికి తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. He wants to guide us. మనల్ని నడిపించాలని కోరుతున్నాడు. Isaiah 30 verse 21 says, యెషయా గ్రంథం 30:21 రాయబడింది. I am reading, ఆ మాట and చదువుతున్నాను. thine ear shall hear a word behind thee saying, This is the way, walk ye in it, when ye turn to the right hand, and when ye turn to the left. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. Oh, how glorious it is to be led by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపించబడుట ఎంత మహిమాయుక్తంగా How ఉంటుంది. wonderful it is when God says, This is the way, walk ye in it. ఇదే త్రోవ దీనిలో నడువుడి. ఈ మాటలు వినుట ఎంత అద్భుతమైనవి. So to start with, what is the way? కాబట్టి ఇప్పుడు మనం ఆరంభం చేస్తే ఏది మార్గం, దానికి ఎట్లా మనం ఆరంభించాలి? The way is waiting upon God and trusting in Him. ఆ విధానం, ఆ మార్గం ఏమిటిదంటే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి, ఆయనపై నమ్మిక ఉంచాలి. Then the result will be no more weeping. అప్పుడు ఫలితం ఇక దుఃఖము ఏడుపు ఉండదు. And then can we be the witnesses to the world around for His grace. అప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి లోకానికి దేవుని కృపను కొరకైనటువంటి సాక్షులుగా ఉండగలం. We will be the monuments of His mercy. ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరానికి మనం వాళ్ళకి ఒక చిహ్నాలు గుర్తులుగా Yeah, ఉండగలం. for the repenting children of God, good times will follow the calamities. పశ్చాత్తాపడేటువంటి దేవుని యొక్క పిల్లలకైతే ఆ సమయాల్లో ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. And after that, mercy will ఆ follow. తర్వాత కృప, కనికరం అనేది వస్తుంది. For good children of God, దేవుని యొక్క good times will follow the calamities. కాబట్టి దేవుని పిల్లలు, మంచి పిల్లలు అయినటువంటి వారికి అయితే ఉపద్రవాలు, ఆ తర్వాత వెంటనే మంచి దినాలు కూడా వస్తూ ఉంటాయి. What a wonderful loving God we are having. ఎంత అద్భుతమైన ప్రేమ గల దేవుడు మనకు When we ఉన్నాడు. go astray, He will be willing for us to show mercy and grace. మనం దారి తప్పోతున్నప్పుడు ఆయన కృప, కనికరం చూపాలి, కటాక్షం చూపాలని ఆయన వేచి ఉంటున్నాడు. And what a word it is. ఎంతటి మాట కదా. God will wait for the people to repent. మరి దేవుడైతే ప్రజలు పశ్చాత్తాపపడాలి అని ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. Instead of punishing them when they go in the wrong way, He waits. He wants to wait till they return. తప్పు మార్గంలో వెళ్తుండగా వారిని వెంటనే శిక్షించడానికి బదులుగా వాళ్ళు మరలా పశ్చాత్తాపపడి నా వైపు తిరగాలని వాళ్ళ కొరకే ఎదురు చూస్తా ఉన్నారు. He wants to do the best and the fittest
in the right time for his glory. కాబట్టి తన మహిమ కొరకై సరి అయిన సమయంలో వారికి మేలు చేయాలి, తగినది చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, I can firmly and experientially tell that there is no God in the whole universe other than the God of the Bible. నేను దృఢంగాను అనుభవంతో చెప్పగలను, బైబిల్లో దేవుడు తప్ప ఈ లోకంలో ఈ ప్రపంచంలో మరో దేవుడు ఎవరు లేనే At లేరు. the same time, none in the universe are so loving, so forgiving, so long suffering like our God. అదే సమయంలో విశ్వం అంతటా కూడా మన దేవుడు అంతటి దీర్ఘశాంతం గలవాడు, క్షమించేవాడు, ప్రేమించేవాడు ఇంకెవరు లేరు. I heard about so many gods. చాలా మంది దేవుళ్ళ గురించి నేను What విన్నాను. they will do? వాళ్ళు ఏం When a చేస్తారు? person commits mistakes, they will punish. ఒక వ్యక్తి తప్పు చేస్తే శిక్షిస్తారు. That is what their stories tell. అదే కదా వాళ్ళ చరిత్ర చెప్పేది. But there is no forgiveness in their history. కానీ వారి చరిత్రలో క్షమాపణ అనేది లేదు. God of the Bible is not like. బైబిల్లో దేవుడు అలాంటి వాడు కాదు. The Lord of the Bible came to save sinners. బైబిల్లోని దేవుడు పాపులను రక్షించడానికి వచ్చినాడు. Really, we are so blessed to have him as our God. మరి ఆ దేవుడిని మనకు దేవుడుగా కలిగినట ఎంతో ధన్యత. So far, if you have not received him as your God, వాళ్ళు ఇంతవరకు కూడా ఆ దేవుడిని నువ్వు అంగీకరించకుండా ఉంటే, without any further delay, accept him and receive him into your life ఇంకా ఆలస్యం చేయకుండా ఆయనను అంగీకరించి నీ హృదయంలో ఆయనను చేర్చుకో, and bless him. ఆయనను నువ్వు స్తుతించాలి. And then may God bless you. దేవుడు నిన్ను దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, when we commit mistakes, you are not punishing immediately. మేము తప్పులు చేస్తున్నప్పుడు వెంటనే నువ్వు మమ్మల్ని శిక్షించడం When లేదు. we rebel against you, you are patient with us. నీకు విరోధంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు కూడా ఓపికని You are ప్రదర్శిస్తున్నారు. waiting so that we may repent. మేము పశ్చాత్తాపడాలనే మీరు ఎదురు చూస్తున్నారు. Help us not to take it as a lenience, but as an opportunity to come back to you. ప్రభా ఏదో పర్వాలేదులే అని మేము దాన్ని చులకనగా భావించడం కాదు, కానీ ప్రభా పశ్చాత్తాపడేదాని కొరకు అవకాశంగా When we భావించడం come సాయం unto thee, దేవా, మీ చెంతకు వచ్చినప్పుడు once again you are ready to tell, this is the way, walk in it. You have gone in the wrong way. That is not the way. మరొకసారి ఇదే త్రోవ, ఇందులో నడువుడి, అటుపోవద్దు, అది తప్పు మార్గం అని ప్రభా మీరు మాకు చెప్పాలని కోరుతున్నారు. Thank you for your love. దేవా మీ ప్రేమకే వందనాలు. Any one of our dear ones, if they are taking it as a lenience when you are winking at their, O Lord, failures, help them, O Lord, to understand that thou art not winking at all, but thou knowest them, but help them to repent and come back to you. మా ప్రియులు ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ప్రభా ఒకవేళ మీరు దాన్ని పట్టించుకోకుండా ఉంటే వాటిని, ఆ సందర్భాన్ని వారు ఏదో ఆసరాగా చేసుకొని చులకనగా భావించడం కాదు, కానీ దేవా వారు పశ్చాత్తాపడే దాని కొరకై మీరు ఒక అవకాశాన్ని ఇస్తున్నారని గ్రహించుటకు సహాయం You చేయండి. are a long suffering God. దీర్ఘ శాంతం గల దేవుడు. Psalm 145 verse 8. 145వ కీర్తన 8వ Psalm వచనం, 86:15. 86వ కీర్తన 15వ వచనం, Nahum 1:3. నహూము 1:3. All these things, O Lord. దేవా ఈ విషయాలన్నీ కూడా 2 Peter 3:9. పేతురు రాసిన 2వ పత్రిక 3:9. All these things show us that you are a long suffering God. అన్ని కూడా నీవు దీర్ఘ శాంతుడు అని మాకు చూపిస్తున్నాయి. Help us not to misuse your long suffering. దేవా మీ దీర్ఘ శాంతాన్ని మేము ప్రభా మరి దురుపయోగం చేయకుండా చేయండి. Speak to us. దేవా మాతో మాట్లాడు. In Jesus' precious name we pray. యేసు ప్రభు అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.